రాశి చక్రంలోనే అత్యంత సున్నితమైన కర్కాటక రాశి గురించి ఈరోజు తెలుసుకుందాము. కర్కాటక రాశి చాలా ఎమోషనల్‌గా, కేరింగ్ అండ్ ప్రొటెక్టివ్ స్వభావం ఉన్న రాశి. ఇది జలతత్వం ఉన్న రాశి. దీనికి చంద్రుడు అధిపతి. చంద్రుడంటే మనసుకి కారకత్వం అన్నమాట. అందుకనే వీరు మనస్సన్న, ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇది చరరాశి కూడా. చరము అంటే కదిలేది. ఎప్పుడూ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. చంద్రుడు ఎలా అయితే రోజు తన రూపం మార్చుకుంటూ పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు అలా అవుతూ ఉంటారో, అలాగే వీళ్ళకి కూడా మూడ్స్, ఎమోషన్స్ అనేవి మారుతూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు సంతోషంగా ఉంటారు. కొన్నిసార్లు సైలెంట్‌గా అయిపోతారనమాట. వీళ్ళకి ఇంట్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని ఈజీగా అర్థం చేసుకుంటారు. అండ్ వీళ్ళకి ఎమోషనల్ మెమరీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాస్ట్ మెమరీస్ అన్నా, జ్ఞాపకాలు, చైల్డ్‌హుడ్ మూమెంట్స్ అసలు మర్చిపోరనమాట. వీళ్ళకి వాల్యూ అనేది ధర నుంచి రాదనమాట. ఒక ఎమోషన్‌లో ఉంటుంది. అందుకనే వీళ్ళ దగ్గర మనం గమనించినట్టయితే యాంటిక్ పీసెస్ కానీ, ఓల్డ్ ఫోటోస్ కానీ, పాత సినిమా పాటలు గానీ చాలా ఇష్టం. ఇది అప్పట్లో వాడాము, ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అని అన్నీ దాచుకుంటారనమాట. ప్రాక్టికల్ థింకింగ్ కన్నా గూడా వీళ్ళకి ఎమోషనల్ అటాచ్‌మెంట్ చాలా ఉంటుంది. వీళ్ళకి ఎంతసేపు ఇల్లు, ఫ్యామిలీ, పిల్లలు, ఫుడ్, కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. బయట ప్రపంచం కన్నా ఇంట్లో అట్మాస్ఫియరే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్లేసెస్ క్రియేట్ చేసుకోవడం వీళ్ళకి న్యాచురల్ టాలెంట్. ఇంకా దీని సింబల్ కర్కాటక రాశి సింబల్ వచ్చేసి పీత, క్రాబ్ అనమాట. బయటికి సాఫ్ట్‌గా కనిపిస్తారు గానీ, లోపల చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇంకా వీళ్ళు డైరెక్ట్‌గా ఫైట్ చేయడం కన్నా, ఇండైరెక్ట్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ జేస్తారనమాట. వీళ్ళు మాట్లాడే విధానం గూడా చాలా సాఫ్ట్‌గా, కేరింగ్‌గా ఉంటుంది. తిన్నావా? సేఫ్‌గా చేరావా? లాంటి మాటలు న్యాచురల్‌గా వాళ్ళకొచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడు పాత జ్ఞాపకాల గురించే మాట్లాడుతూ ఉంటారు. హర్ట్ అయితే వెంటనే కోపం చూపించరు. సైలెంట్‌గా ఉండి డిస్టెన్స్ మెయింటైన్ జేస్తారనమాట. పునర్వసు నక్షత్రం యొక్క కేరింగ్ నేచర్, పుష్యమి నక్షత్రం యొక్క విజ్డమ్ అండ్ ఆశ్లేష నక్షత్రం యొక్క స్ట్రాటజికల్ థింకింగ్ కలిపితేనే ఈ కర్కాటక రాశి. మీది మీ రాశి అయినా, లగ్నమైనా కర్కాటకమయ్యి మీకేమైనా పాయింట్స్ మ్యాచ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.